బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేషన్ అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ విజయగీతనం ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి టీచర్లకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అక్కడి గ్రాడ్యుయేట్స్ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ఎలక్షన్లను వీటిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా మాకు ప్రతి బూత్లో మాకు ఓటు బ్యాంకు ఉంది. తప్పకుండా అయితే మేము కింగ్ అన్న అవుతాం, లేదంటే కింగ్ మేకర్ అన్న అవుతాం. ప్రతి గ్రామ పంచాయతీలో మా జిల్లా అధ్యక్షుల ఆలోచన మేరకు మాకు ఒక స్ట్రాటజీతో వ్యవహరించి వచ్చే స్థానిక ఎలక్షన్లో మేము సత్తా చాటుదామనే విశ్వాసంతో మేము ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దాంతోపాటుగా మొన్ననే మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారి సూచన మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మనకు వరంగల్ ఎయిర్పోర్టుకు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వరంగల్ ప్రజానికం తరపున, వేలేరు మండల ప్రజానికం తరపున వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో మొన్ననే రీసెంట్గా వేలేరు మండల కేంద్రానికి 30 లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది. ఏంటి అవి? 15 ఫైనాన్స్ నరేగా స్కీమ్ కింద 30 లక్షల పనులు మంజూరు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వారి మాజీ ప్రజాప్రతినిధులు కడియం శ్రీహరి గారు మాత్రమే డబ్బులు తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. మేము అంటున్నాం, కడియం శ్రీహరి గారి తీసుకురావడంలో తీసుకొచ్చారు, తప్పేం లేదల్లా. కడియం శ్రీహరి గారి చొరవతో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడం అనేది వాస్తవం. మేము కడియం శ్రీహరి గారి కృషిని మేము తక్కువ చేయడం లేదు. కానీ మీరు లోకల్గా ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ప్రజలకు తప్పుడు సంకేతం ఇస్తున్నారు. కేవలం కడియం శ్రీహరి గారి నిధులు ఎట్లా అవుతాయి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పిలిచి నియోజకవర్గ కోటా కింద ఆ యొక్క రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు తీసిస్తే మాత్రమే ఆయన యొక్క కడియం శ్రీహరి గారి కోటా కింద డబ్బులు అయితే అని సందర్భంగా చెప్తున్నా. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇదే కాదు, దీనికి ఉదాహరణ చెప్తున్నా. ఇవాళ గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది బ్రతికి బయటపడుతుందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లే. మనం ఇవాళ రోడ్డు మీదకి వెళ్తాం, సీసీ రోడ్లు ఎవరి వల్ల పడుతుంది? 15 ఫైనాన్స్ కింద, అదేవిధంగా నరేగా స్కీమ్ కింద పడుతుంది. డాంబర్ రోడ్డు, బీటీ రోడ్లు ఎవరి వలన పడుతున్నాయి? గ్రామీణ సడక్ యోజన కింద కేంద్రం నుంచి డబ్బులు వస్తేనే పడుతుంది. రేషన్ డీలర్ల నుంచి రేషన్ ఎవరి వల్ల సప్లై అవుతుంది? కేంద్రం వల్లనే సప్లై అవుతుంది. గ్రామ పంచాయతీకి నిధులు ఎవరు ఇస్తున్నారు? ఎవరు పోషిస్తున్నారు గ్రామ పంచాయతీని? కేంద్ర ప్రభుత్వం. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రాక్టర్ యొక్క ఈఎంఐ ఎవరు కడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం కడుతుంది. గ్రామంలో ఉన్నటువంటి సంవత్సరానికి 100 రోజులు ఎంప్లాయ్మెంట్ లేని వారికి ఎంప్లాయ్ ఇచ్చుకుంటూ సంవత్సరానికి 100 రోజుల గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని కేటాయించి వారికి ఎంప్లాయ్మెంట్ చూపెట్టడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా చెట్లకు నీళ్లు పోసేందుకు కూడా డబ్బులు ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క డంపింగ్ యార్డులకు డబ్బులు ఇస్తుంది. అదేవిధంగా శ్మశాన వాటికలకు డబ్బులు ఇస్తుంది. కాబట్టి మేము చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, మీరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు నేను చెప్తున్నాను, మీరు మీ యొక్క ఎమ్మెల్యే ఎంపీ కోటా కింద వస్తే మాత్రమే ఇవి మాయి అని సంకలు కొట్టుకోండి. తప్పిస్తే కేంద్రం నుంచి 14-15 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఫండ్స్ని, అదేవిధంగా నరేగా స్కీమ్ కింద వచ్చినటువంటి ఫండ్స్ని ఇది మా నాయకుడు మాత్రమే ఇస్తామని చెప్పుకుంటే అది భావ్యం కాదు, మంచి సంస్కృతి కాదు. ఇవాళ మీరు ఉన్నారు, రేపు మేము కూడా వస్తున్నాం. కాబట్టి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా ఎవరి నిధులు ఎక్కడి నుండి వచ్చినాయి అనేది వాస్తవాలు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు, తోటి కార్యకర్తలకు ధన్యవాదాలు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా భారతీయ జనతా పార్టీ 2 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. మరి పట్టభద్రులకి ఒకటే టీచర్స్ ఎమ్మెల్సీ 1-2 స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం చాలా సంతోషదాయక విషయం. ఆ సందర్భంగా ఏర్పాటు చేసినట్టు విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి
పార్టీ కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున మరియు నా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానిగా అయినాక ప్రతి ఒక్క ఎలక్షన్లో కాంటాక్ట్ చేసుకుంటూ కేంద్రంలో హర్యానా రాష్ట్రంలో కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మరి ప్రతి ఒక్క అసెంబ్లీ ఎలక్షన్లలో విజయదమితి మోగించుకుంటూ ముఖ్యమంత్రి పదవులు చేపట్టుకుంటూ ఇప్పుడు తెలంగాణలో మరి రాబోయే రోజుల్లో పగ వేయడానికి భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలను రచించుకుంటూ మరి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో 2 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థలు అత్యధికంగా సీట్లు కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నది. మా పార్టీ కార్యకర్తలు నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తాను. ఇలా కనీసం కార్యకర్తలు ఆర్థికంగా లేకపోయినా కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీ కోసం వాళ్ళు శ్రమించి కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి గతంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడూ కేంద్రాన్ని నిర్ణయించడమే జరుగుతుంది. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది, ఇక్కడ ప్రభుత్వాలు నడుస్తాయి అంటే కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి నిధులతోటే నడుస్తుంది తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా ఏమి లేదు. ఇక్కడ బడ్జెట్ మరి అందరికీ తెలిసిన ముచ్చటే, గత ప్రభుత్వం అప్పులపాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటారంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి తెలంగాణకు ₹1 కూడా ఇవ్వడం లేదని చెప్తాంది. వాస్తవానికి మరి కనుక కేంద్రమే కనుక ₹1 కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే ఇలా ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి. ఇలా ప్రతి ఒక్కటి సీసీ రోడ్ల కాంచెలు మొదలు పెడితే ప్రతి ఒక్కటి కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అది రేషన్ బియ్యం కావచ్చు, విద్యుత్ లైట్ బల్బులు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఇది చూసుకున్నా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారానే నడుస్తుంది. గత మరి 1.5 ఇయర్ నుంచి దాదాపు 1.5 ఇయర్ అవుతుంది కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు లేక మరి ఇక్కడ మరి గ్రామాలలో కూడా అభివృద్ధి అనేది కొంత కుంటుపడుతుంది. ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే మరి కొంత పనులు నడుస్తాననే విషయాన్ని మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నాయకులు కావచ్చు గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అనవసరంగా బట్టగాల్చి మీద తెచ్చినట్టు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే మరి సరైనది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. భారత్ మాతాకి భారత్